కేవీ డివోషనల్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాల్టి ఈ వీడియోలో మనం 108 దివ్య దేశాలలో ఉన్నటువంటి 5-6 దివ్య దేశాల గురించి, వాటి యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత గురించి మరియు వాటి యొక్క పూర్వ చరిత్రల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇవాల్టి ఈ వీడియోలో మనం ముందుగా తెలుసుకుంటున్నటువంటి దేవాలయం తిరుఅన్బిల్లో కొలువైనటువంటి సుందర రాజ పెరుమాళ్ యొక్క దేవాలయం గురించి తెలుసుకుంటున్నాం. ఇవాల్టి ఈ వీడియోలో మనం ఈ దేవాలయం యొక్క పూర్వ చరిత్రను కూడా మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముందుగా ఆలయ విశేషాల్లోకి వెళ్తే, ఈ ఆలయంలోని మూల విరాట్ పెరుమాళ్ళని సుందర పెరుమాళ్ళని లేదా సుందరరాజ పెరుమాళ్ళని అంటూ ఉంటారు. ఈ ఆలయంలోని శ్రీ మహాలక్ష్మి అంటే తాయార్ని సుందరవల్లి తాయార్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయం తిరుమలై సాయి అనేటువంటి ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాల ద్వారా ప్రగతికెక్కింది. ఈ ఆలయం యొక్క గోపురాన్ని తారక విమానం అని మరియు ఈ ఆలయంలో ఉన్నటువంటి కోనేరుని మండూక తీర్థం అని పిలుస్తూ ఉంటారు. ఈ తీర్థానికి పెట్టినటువంటి పేరు యొక్క చరిత్రతోనే ఈ పూర్తి దేవాలయం యొక్క చరిత్ర దాగి ఉన్నది. పూర్వం సుతాబా అనేటువంటి మహర్షి ఉండేవారు. వారికి భూమిపై మరియు నీటిలో ఉండేటువంటి శక్తి ఉన్నది. కాగా ఒకానొక నాడు సుతాబా మహాముని నీటిలో కూర్చొని విష్ణువుకై ప్రార్థిస్తూ ఉండగా ప్రాతకాల సంధ్యావందనాన్ని పూర్తి చేసుకున్నటువంటి దూర్వాస మహాముని అటువైపు వచ్చారు. కాగా కఠోరమైనటువంటి తపస్సులో ఉన్నటువంటి సుతాబ మహాముని దూర్వాస మహామునిని చూడకపోవటం, వారిని పట్టించుకోకపోవటం వలన దూర్వాస మహామునికి కోపోద్రిక్తుడయ్యాడు. కాగా దూర్వాస మహాముని సుతాబ మహామునిపై కోపోద్రిక్తుడై దూర్వాస మహాముని సుతాబ మహామునికి ఒక శాపాన్ని ఇచ్చాడు. ఆ శాపం ఏమనగా, దూర్వాస మహాముని సుతాబ మహామునిని ఒక మండూకము వలె మారిపోమ్మని చెప్పి శాపం ఇచ్చారు. మండూకము అనగా కప్ప. కాగా దూర్వాస మహాముని ఇచ్చినటువంటి శాపాన్ని ఎలాగైనా వెనక్కి తీసుకోవాలని లేదా ఆ శాప విమోచనమైనా చెప్పాలని సుతాబా మహాముని దూర్వాస మహామునిని తన యొక్క తప్పుని చెప్తూ క్షమించకోరారు. కాగా వారి క్షమాపణను అంగీకరించినటువంటి దూర్వాస మహాముని, నువ్వు ఈ మండూక రూపంలోనే ఈ కోనేరులోనే ఉండి శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చెయ్యి, శ్రీ మహావిష్ణువు నీ కొరకు ప్రత్యక్షమై నీ శాపాన్ని తొలగిస్తారని ఆశీర్వదించారు. కాగా సుతాబ మహాముని ఆ మండూక రూపంలోనే అదే కోనేరులో ఉండి కొన్ని సంవత్సరాల పాటు తపస్సును సాగించారు. కాగా ఒకానొక నాడు శ్రీ మహావిష్ణువు తన మండూకంలో ఉంటూ కూడా చేసినటువంటి ధ్యానానికి మరియు నామస్మరణకి సంతృప్తుడై మహావిష్ణువు తన దర్శనాన్ని ఇచ్చి మండూకంగా ఉన్నటువంటి తన పూర్వ శరీరాన్ని ప్రసాదించారు. కాగా అక్కడికి ఉన్నటువంటి బ్రహ్మ మరియు వాల్మీకి మహర్షులకు కూడా ప్రత్యక్షమై శిలారూపాన్ని ధరించి ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి శయన భంగిమలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శిలారూపాన్ని వ్యక్తపరిచారు. అలా ప్రసిద్ధికెక్కినటువంటిది ఈ దేవాలయము. ఒక మండూకానికి తను చేసినటువంటి భక్తి ప్రవర్తులకు తన పూర్వ శరీరాన్ని ఇచ్చి దీవించినటువంటి శ్రీ మహావిష్ణువే ఈ తిరుఅన్బిల్లో ఉన్నటువంటి సుందరరాజ పెరుమాళ్ యొక్క దేవాలయం. కాగా ఈ దేవాలయం పూర్తి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆకృతిని నిర్మించినటువంటి మహారాజులు 8వ శతాబ్దానికి సంబంధించినటువంటి చోళరాజులు. వీరిని మధ్యయుగ చోళులు అని కూడా అంటూ ఉంటారు. ఈ ఆలయంలో జరిగేటువంటి మరో అద్భుతమైనటువంటి ఉత్సవం సుందరరాజ పెరుమాళ్కు జరిగేటువంటి గరుడోత్సవం.
ఇప్పుడు మనం ఇంకొక దివ్యదేశం, 6వ దివ్యదేశం అయినటువంటి అప్పకుడుతాన్ పెరుమాళ్ యొక్క దివ్యదేశం గురించి తెలుసుకుందాం. అలాగే ఈ దివ్యదేశం గురించి తెలుసుకునే ముందు ఈ దివ్యదేశంలోనే పెరుమాళ్ యొక్క పేరు అప్పం కుడుతాన్ పెరుమాళ్, అంటే అప్పం తింటున్నటువంటి భగవంతుడు అనేటువంటి పేరు. కాగా ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పేరు కమలవల్లి తాయార్. అలాగే ఈ దేవాలయం తిరుమల సాయి మరియు నమ్మాళ్వార్ అలాగే పెరియాళ్వార్ యొక్క దివ్య ప్రబంధాలచే ఎంతోగానో గౌరవింపబడింది. ఈ దేవాలయం యొక్క పూర్వ చరిత్రను చూసుకున్నట్లయితే ఒకానొక నాడు పాండ్యరాజు అయినటువంటి ఉపమన్యువు వేటకు వెళ్ళటం జరిగింది. అలా వేటాడుతూ దూర్వాస మహాముని యొక్క ఆశ్రమం వద్దకు వెళ్ళటం, అక్కడ తాను పొరపాటున వదిలినటువంటి బాణం దూర్వాస మహాముని ఆశ్రమంలోని ఒక వృద్ధ బ్రాహ్మణుడికి తగలటం జరిగింది. కాగా ఈ మొత్తాన్ని చూసినటువంటి దూర్వాస మహాముని కోపోద్రిక్తుడై అక్కడ వేటకు వచ్చినటువంటి ఉపమన్యువునకు తొందరగా ముసలివాడు అయిపోవాలని ఒక శాపాన్ని వదలటం జరిగింది. కాగా మహారాజైనటువంటి ఉపమన్యువు వృద్ధవాడైపోయాడు. వృద్ధవాడైపోయినట్టు ఉపమన్యువు దూర్వాస మహాముని యొక్క పాదాలపై పడి తన తప్పును క్షమించమని కోరుతూ తన శాపాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ప్రాధేయపడ్డాడు. కాగా దూర్వాస మహాముని ఆ శాపం వెనక్కి తీసుకోవడం జరగదని, దానికి బదులుగా తనకు ఆ శాప విమోచనం జరిగేటువంటి ఉపాయాన్ని చెప్తానని ఇలా చెప్పడం మొదలుపెట్టారు. కాగా నీవు ప్రతిరోజు 100 మంది ప్రజలకు లేదా బ్రాహ్మణులకు నీవు అన్నదానం చేయమని, ఏదో ఒకనాడు నీకు శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి నీ యొక్క శాపాన్ని తొలగిస్తారని ఉపమన్యువునకు శాప విమోచనాన్ని చెప్పారు దూర్వాస మహాముని. దూర్వాస మహాముని చెప్పినటువంటి ఆ శాప విమోచనాన్ని పాటిస్తున్నటువంటి పాండ్యరాజుకు ఒకానొక రోజు ఒక బ్రాహ్మణి రూపంలో శ్రీ మహావిష్ణువు వారు భోజనానికి వచ్చారు. కాగా అతిథిగా వచ్చినటువంటి బ్రాహ్మణునకు తానే స్వయంగా వడ్డిస్తూ ఉన్నారు. అయితే ఆ రోజు వండినటువంటి ఆహారం అంతా అయిపోతుంది, కానీ బ్రాహ్మణునకు ఆకలి తీరడం లేదు. దాన్ని అనుమానించినటువంటి ఉపమన్యు మహారాజు వీరు స్వయంగా శ్రీ మహావిష్ణువే అయ్యుంటారని భావించి స్వామివారిని ప్రాధేయపడుతూ స్వామివారు ఎవరని తెలుసుకోజాలారు. కాగా శ్రీ మహావిష్ణువు వారు వారి యొక్క నిజస్వరూపాన్ని దర్శనమే చేయించి స్వామివారి ఆకలి తీరాలంటే తనకెంతో ఇష్టమైనటువంటి ఆపాన్ని వండించి తీసుకురమ్మని చెప్పారు. కాగా ఆపాన్ని వండించి మహారాజు శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి దాన్ని నివేదన చేశారు. దాన్ని తింటూనే శ్రీ మహావిష్ణువు వారు ఎంతో సంతృప్తి చెందుతూ ఉండగా మహారాజుకి శాప విమోచనం జరిగి తన పూర్వస్థితికి చేరుకున్నారు. ఆ సంతోషంలో శ్రీ మహావిష్ణువుని మహారాజు గారు ఇలా కోరారు, తమకు ఎప్పుడూ రాజ్యంలో సస్యశ్యామలంగా ఉంచాలని, తన ప్రజలెప్పుడూ కష్టాలు లేకుండా ఉండాలని, ఇది జరగాలంటే తమరెప్పుడూ మా రాజ్యంలోనే ఉండి తమను కాపాడాల్సిందిగా వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువుని కోరారు పాండ్యరాజు. కాగా శ్రీ మహావిష్ణువు కూడా దాన్ని అంగీకరించి చేతిలో అప్పాన్ని పట్టుకొని ఎలా ఉన్నారో అలాగా శయన భంగిమలో శిలారూపం గావించారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ అప్పకుడుతాన్ పెరుమాళ్ విగ్రహం ఆనాడు అలా అప్పల్ని చేతిలో పట్టుకొని విగ్రహంగా మారిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య రూపం. ఇది అప్పాన్ని తింటూ శిలగా మారినటువంటి శ్రీ మహావిష్ణువు మరియు కప్పకి మోక్షాన్నిచ్చి తాను స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క మీకు కథలు. ఈ 2 దివ్య దేశాల యొక్క చరిత్ర నచ్చిందని భావిస్తూ ఇవాల్టికి ఈ వీడియోతో ముగిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సకల సన్మంగళాని భవంతు. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ తెలియచేయాల్సిందిగా కోరుకుంటున్నాము.